27వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర మొదలైంది. సో ఇడుపులపాయలో ఉండేటటువంటి తన తండ్రి సమాధి దగ్గర తను నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఆశీస్సులు తీసుకోవటమే కాదు, తల్లిగారైనటువంటి విజయమ్మ గారు కూడా వచ్చి ప్రత్యక్షంగా వారికి మద్దతు తెలియటమే కాకుండా రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించాలని, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని జగన్మోహన్ రెడ్డి అధిరోహించాలనేటటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వటం అనేటటువంటిది 2009వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన విజయయాత్రకు వెళ్ళడానికంటే ముందు విజయమ్మ గారు ఏదైతే వారికి ఆ రకమైనటువంటి స్వాగతం చెప్పటం ఏదైతే ఉందో అది జ్ఞాపకం వచ్చింది చాలామందికి. సో ఇటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏమున్నాయి, అదే రకంగా 27వ తేదీ నుంచే ప్రజాగళం, అదే రకంగా ఏదో యువగళం అనేటటువంటి ఒక పేరుతో చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం నుంచి మొదలు పెట్టడం అనేటటువంటిది ఇది కాకతాళీయమైనా కూడా తను నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాలి అనేటటువంటి కోరిక వారు కూడా తీర్చుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ప్రజల మీద ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా అదే తిరిగి సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు ఏ రకంగా అడుగుతున్నాయి అనేటటువంటిది మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అంశాలు. దానితో పాటుగా పురంధరేశ్వర్ గారు కూడా మాట్లాడుతూ ఈ రాష్ట్రం కోసం మాత్రమే మేము పొత్తు పెట్టుకున్నాం, మాకు పదవుల మీద ఏ రకమైనటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ లేదు, అయినా సరే ఈ రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుని పోయిందనేటటువంటి వారు మాట్లాడినారు. ఆ మాటల్లో కూడా మనం విశ్లేషణ కంపల్సరీ చేయాల్సిందే. దానితో పాటుగా 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రకటించింది. వాట్లలో నిజాయితీగా భారతీయ జనతా పార్టీ ఆశయాలని, ఆదర్శాలని, అదే రకంగా సిద్ధాంతాలతో మమేకమైనటువంటి కొంతమంది నాయకులకి దానిలో టికెట్లు దొరకలేదు. సో ఒకసారి విశ్లేషించుద్దాం. మొట్టమొదటిగా ప్రొద్దుటూరులో జరిగినటువంటి మహాసభ, అంటే ఇడుపులపాయ నుంచి బయలుదేరి బస్సు యాత్ర చేస్తూ ప్రొద్దుటూరులో లక్షలాది మంది ప్రజల మధ్య అనేక రకాలైనటువంటి విషయాలు ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా వారు మాట్లాడుతూ మా బాబాయి వివేకానంద రెడ్డి గారి హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించినటువంటి మీడియా, అదే రకంగా కొత్తగా మా ఇద్దరు చెల్లెళ్ళు కూడా చంపినటువంటి వ్యక్తితో అంటగాగటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి ధర్మం అనేటటువంటి ప్రశ్న ప్రజల ముందు ఉంచారు. దానితో పాటుగా మా బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో, చంపించింది ఎవరో మొత్తం యావత్ భారతదేశానికి కూడా తెలుసు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా తెలుసు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి రీతిలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆ పేరు వివరాలన్నీ కూడా ప్రకటించాలి, బాబాయిని చంపినటువంటి వ్యక్తులు ఎవరో మొత్తం ప్రపంచానికి తెలుసు అనేటటువంటి వ్యాఖ్యలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి నోటమ్మట వచ్చింది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో దీనికి వ్యూహకర్త ఎవరు, చంపించిన వ్యక్తులందరూ కూడా బయట తిరుగుతున్నారు, యథార్థం అది. సో చంపించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, వారి చేత ఎవరు ఈ కార్యక్రమాన్ని చేయించారనేటటువంటిది ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రపంచానికి ఆ వివరాలు చెప్పాలని మనం కూడా కోరుకోవాలి. దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులే ఉన్నాయి, ప్రజల యొక్క ఆర్థిక స్థితులు ఏ రకంగా పెరుగుదలలో ఉన్నాయి, అదే రకంగా విద్య మీద కానీ వైద్యం మీద కానీ వారు పెట్టినటువంటి ఖర్చులు ఏ రకంగా ఉన్నాయి, వారి హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలందరినీ కోరమని అడిగినారు, ప్రజలందరినీ ఆలోచించమని అడిగినారు. అదే రకంగా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి ఆయనలో ఉన్నటువంటి అనుభవంలో ఏమాత్రం భాగం లేనటువంటి వ్యక్తిని నేను, చిన్నవాడిని, అయినా సరే నేను చేసినటువంటి కార్యక్రమాలు, మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు రెండింటినీ బేరీజ్ వేసుకోమని ప్రజలందరినీ అడిగినారు. పెన్షన్లు అనేటటువంటిది ఇంటి దగ్గర వచ్చి ఇవ్వగలిగేటటువంటి ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వం నిర్మించుకోగలుగుతుందని మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాన్ని నిరూపించామని చెప్పారు. తర్వాత జరిగినటువంటి అనేక ఇంట్రడక్టరీ మీటింగ్స్లో, అంటే కాన్వర్సేషన్లు జరిగేటటువంటి సమావేశాల్లో అనేక మంది లబ్ధిదారులందరూ కూడా కలలో కూడా ఊహించినటువంటి కార్యక్రమాలు మీరు అమలు చేశారని చెప్పి మాట్లాడినారు.
దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను 7 ప్రశ్నలు సంధిస్తున్నాను, దానికి సమాధానం చెప్పమని అడిగారు. మొట్టమొదటిగా వారు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత ఏదైతే మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారో అది ఏమైందో తప్పనిసరిగా మీరు సమాధానం చెప్పాలి అని అడిగారు. సో దీనిలో 100 రాబందుల్ని తిన్నటువంటి ఒక పందికొక్కు హజ్ యాత్ర చేసిందని ఒక సామెత ఉంది మనకి. అంటే తినేవన్నీ కూడా చేసేవన్నీ కార్యక్రమాలు చేసి తర్వాత నేను చాలా ఇన్నోసెంట్ అని చెప్పుకోవటం అనేటటువంటిది ఎలుక చేసినటువంటిది ఆ భాగంలో చెప్పినటువంటి మాట. ఎన్టీ రామారావు గారి మద్య నిషేధం పెట్టి మద్య నిషేధం ద్వారా మాత్రమే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్య నిషేధానికి తూట్లు పొడిచి మద్య నిషేధం ఉంటే రాష్ట్రం అంతా కూడా నష్టపోతుందని తనకు సంబంధించిన మీడియా చేత పదే పదే చెప్పించి మద్య నిషేధం మాట కూడా ఎత్తకుండా 2014-2019 సంవత్సరంలో 48,000 బెల్ట్ షాపులు పెట్టినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. వారి హయాంలో మద్యాన్ని ఏరులై పారించినారు. సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయల మద్యం నుంచి ఆదాయాన్ని సంపాదించినారు. సో అనేక మంది అసూలు బాసినారు. ఆ కుటుంబాలన్నీ కూడా మద్య పానానికి బలైపోయినటువంటి కుటుంబాలు అనేక ఉన్నాయి. ఇవాల్టి రోజున కూడా మాట్లాడుతున్నారు, మేము కనుక అధికారంలోకి వస్తే మేలు రకమైనటువంటి మద్యాన్ని ఏరులై పారిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. వారే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు మద్య నిషేధం గురించి మీ యొక్క హామీ ఏమైందని. తప్పనిసరిగా ఎవరైనా సరే మద్యాన్ని ఎంత తక్కువగా నియంత్రించగలిగితే అంత మంచి ప్రభుత్వం అని మనం చెప్పాలి. ఒక పక్క నువ్వే మద్యాన్ని ఏరులై పారించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర, 48,000 బెల్ట్ షాపులతో రాష్ట్రంలో విద్య గురించి వైద్యాన్ని గురించి పట్టించుకునేటువంటి ఆ ప్రభుత్వం ప్రజలందరికీ మద్యాన్ని అందుబాటులో ఉంచినటువంటి ఘనమైన చరిత్ర మీది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోము వీర్రాజు గారు అయితే మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మా అంచనా ప్రకారం మా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,50,00,000 మంది తాగుబోతులు ఉన్నారు. ఈ తాగుబోతులందరికీ 50 రూపాయలకే మేలు రకమైన మద్యాన్ని సప్లై చేస్తామని వారే చెప్పారు. సో ఒక పక్క పొత్తులో ఉండేటటువంటి పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మేము వస్తే మద్యాన్ని ఏరులై పారిస్తామని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మద్యపాన నిషేధం మీద మీరు సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. సో ప్రజలందరూ వెరివాళ్ళే కాదు, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,13,00,000 మంది మహిళలు ఉన్నారు. మహిళలందరికీ తెలుసు నెల్లూరు జిల్లాలో దూబగుంట అనేటటువంటి ప్రాంతంలో ఏదైతే ఒక విప్లవం మద్య నిషేధం చెయ్యాలి అనేటటువంటి విప్లవం బయలుదేరిందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా మద్యం ఒక ధరలు పెంచడమే కాకుండా మద్యాన్ని అందుబాటులో ఉంచకుండా మొత్తం 48,000 బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తూ ఆ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. దాన్ని ఆహ్వానించేటటువంటి హర్షించేటటువంటి గుణం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు. సో రెండవది వారి ప్రశ్న వేస్తూ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఎక్కువైంది ఎక్కడుంది అని అడిగారు. మొన్ననే కుప్పం అనేటటువంటి ప్రాంతంలో కొంతమంది యువతని వారు అడ్రస్ చేస్తూ మేము కనుక వస్తే రాష్ట్రంలో కుప్పం నుంచి కూరగాయలన్నింటినీ కూడా మేము బయట దేశాలకి మేము పంపిస్తామని చెప్పి మళ్ళీ మొన్న కూడా చెప్పారు. అక్కడ ఒక యువకుడు లేచి నిలబడి బయటికి కూరగాయలు పంపించడం అనేటటువంటిది తర్వాత చూద్దాం సార్, కుప్పంలో విమానాశ్రయం ఎప్పుడు పెడతారో చెప్పండి అని చెప్పి వారు అడిగారు. సో మేము వచ్చిన తర్వాత కడతామన్నారు. విమానాశ్రయాలు కట్టాలి, ఆ తర్వాత దానిలో సరైనటువంటి యంత్రాంగం పెట్టాలి, ఆ తర్వాత వీరు ఇక్కడి నుంచి పండినటువంటి కూరగాయలన్నీ విదేశాల్లో స్వయంగా వెళ్ళి అమ్మాలి. ఎవరిని ఈ రకమైనటువంటి ఫూల్స్ని చేయడానికి వారి యొక్క ప్రకటనలు. సో జాబ్ క్యాలెండర్ దాదాపు 3.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాటన్నిటినీ దాచి అసలు యువతకు ఉద్యోగాలే రాలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదే రకంగా రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు. సో ఇంకో 58 రోజుల్లో దీన్ని దింపేయాలంటున్నారు. ఎందుకు దింపాలో మాకు చెప్పరు, ఏం చేస్తారో చెప్పరు. ఇవే కార్యక్రమాలు మేము వస్తే కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ మేము కంటిన్యూ చేయడమే కాకుండా జీతాలు పెంచుతామని మాట్లాడుతున్నారు. అదే రకంగా మేము కనుక వస్తే అమ్మఒడి అనేటటువంటి కార్యక్రమం ఒక పిల్లవాడికి కాదు, మొత్తం ఎంతమంది ఉంటే అంతమందిని పిల్లల్ని కనండి, పెంచండి, వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. సో ఈ రకమైనటువంటి 7 ప్రశ్నల్ని సంధించడం అనేటటువంటిది మొట్టమొదటిగా ఆ ప్రశ్నలన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి సమాధానం చెప్పమని. సో మీరు చెయ్యనివి
మీరు చేయాలనుకునేటువంటి వాటిని చేయలేనివి, అదే రకంగా మీరు చేయకూడదు అనుకున్నటువంటి వాటిని చేస్తామని చెప్పి ప్రజల్ని భ్రమించటం, ఇవాటిన్నిటికీ మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. అదే రకంగా వ్యవసాయదారులు, ఇవాళ వ్యవసాయం పండగ అనేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, దేశం మొత్తంలోనే దిగుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న సందర్భంలో రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి వాటిని 25,000 కోట్ల రూపాయలకే కుదించి అందులో 15,000 కోట్ల రూపాయలు మాత్రమే పే చేసినటువంటి ఘనమైనటువంటి మోసపూరితమైనటువంటి చరిత్ర మీది. దాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బాధ్యులను చేసేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. సో అంచేత వారి 7 ప్రశ్నలన్నీ కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి సంధించినటువంటివి కావు. ముందు వారు దానికి సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ప్రశ్న అడగాలి అనేటటువంటిది ప్రజలందరి దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఇంకా పురంధరేశ్వర గారి గురించి వస్తే, రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్తున్నారు. ఏంటి రాష్ట్రం కోసం మీరు పెట్టుకునేటటువంటి పొత్తు? 1% కూడా ఓటు లేనటువంటి మీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి మీరు, పోలవరం అతిగతి లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి మీరు డబ్బులు ఇవ్వలేదు, అదే రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తానని చెప్పి ఇప్పటికీ మీరు దానిలో కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఆ ప్రత్యేక హోదాని కూడా తాకట్టు పెట్టి ఇది గడిచినటువంటి చరిత్ర, ముగిసినటువంటి చరిత్ర అని మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు వేయాలి అసలు మీకు ఓటు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా 7 ప్రశ్నల్లో ప్రత్యేక హోదా తెచ్చావా అని మాట్లాడుతున్నారు. మీరే ప్రత్యేక హోదా వద్దు అనేటటువంటి మాట మాట్లాడి, ప్రత్యేక హోదా కనుక వచ్చినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ రకమైనటువంటి ప్రగతి జరిగిందని మీరే ఒక యాక్సెప్ట్ చేశారు. అర్ధరాత్రి 12 గంటలకి ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడుతూ ప్రత్యేక హోదా అనేటటువంటిది మాకు అవసరం లేదు, ఏదైనా ఒక ప్యాకేజ్ మాత్రమే తీసుకుంటున్నామని మీరే చెప్పారు అక్కడ. సో ఇవన్నీ మాట్లాడి ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యులు చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా మోసపూరితమైన చర్య. అందుకని పురంధరేశ్వర గారు తెలుసుకోవాలి, కేవలం పదవుల కోసం మాత్రమే, పదవుల్ని ఆర్జించడానికి కోసం మాత్రమే, మీరు అధికారం కోసం మాత్రమే మీరు పొత్తులు పెట్టుకున్నారు. మీది పక్కా రాజకీయ పార్టీగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ కనుక లేదు ఆదర్శాలు కలిగినటువంటి పార్టీగా మీరు భావిస్తే, మొట్టమొదటి నుంచి జీవీఎల్ నరసింహారావు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, సోము వీర్రాజు కానీ అనేక మంది ఈ కోవకు చెందిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను అంటిపెట్టుకుని ఉన్నారు. వారికి టికెట్స్ ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, కొత్తపల్లి గీత కానీ, లేదా వరప్రసాద్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చినారు? వీళ్ళందరూ కూడా పదవుల కోసం మాత్రమే మీ దగ్గరికి వచ్చినారు. మిమ్మల్ని అంటిపెట్టుకుని, మీ సిద్ధాంతాలను అంటిపెట్టుకున్న మనుషుల్ని పక్కన పెట్టి ఏ కన్సిడరేషన్స్కి వీళ్ళందరినీ కూడా మీరు టిక్కెట్లు ఇచ్చారన్నది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. టిక్కెట్లు ఇచ్చినంత మాత్రాన వారే గెలుస్తారన్న భ్రమలో మీరు ఉంటే అల్టిమేట్ నిర్ణేతలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేటటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఏవైనప్పటికీ కూడా 27వ తేదీ నుంచి మొదలైనటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఈ 21 రోజుల వారి యొక్క సమావేశాల్లో తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా కదిలిస్తుంది. ఇప్పటికే పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తులో ఉండేటటువంటి రాజకీయ పక్షాల నాయకులకి, క్యాడర్కి కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి మొహాల్లో కనిపిస్తోంది. అంతర్గతంగా కొట్లాటలు స్టార్ట్ అయినాయి. పొత్తు పెట్టుకోనటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మొహాల్లో కూడా ఒక రకమైన ఆనందం కలిగిస్తోంది. సో పొత్తు అనేటటువంటిది పొత్తులో ఉండేటటువంటి పక్షాలకి తప్పనిసరిగా ఒక చేటును కలిగించేటటువంటి పొత్తుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ భావిస్తున్నారు. ఏవైనప్పటికీ కూడా ఈ 27 నుంచి మొదలైనటువంటి బస్సు యాత్ర ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? రేపు 9వ తేదీన ఉగాది రోజున వైసీపీ పార్టీ రిలీజ్ చేసేటటువంటి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో కోసం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా రుణమాఫీలు ఉంటాయా? దాంట్లో మహిళలకి మరిన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయా? యువతకు సంబంధించి ఏ రకమైనటువంటి స్ఫూర్తి నింపేటటువంటి అంశాలు ఉంటాయనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఒకసారి ఇవన్నీ వచ్చిన తర్వాత కూటమికి ఉండేటటువంటి ఆ 20-30 సీట్లు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటున్నటువంటి అంశాన్ని మనం కూడా ప్రస్తావించుకోవాలి.